ఈరోజు రిజర్వేషన్ ఫలాలు పొందకుండా బీసీడీలో రెడ్డిల పక్కన చేరిపోయినాం. ఇంకా విషాదకర విషయం ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ బాగా వెనుక వచ్చిన తర్వాత రిజర్వేషన్ 10% వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. మనకు ఒక డాక్టర్ కావాలన్నా, లేదంటే ఒక అడ్వకేట్ కావాలన్నా, లేదంటే ఒక ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలన్నా డబ్బులు పెట్టి కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. సీట్లు రావట్లేదు. ఈ ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ని అదేవిధంగా ఉద్యోగస్తులైనటువంటి ఇప్పుడు మీ అందరూ కూడా ఒక విషయం నేను చెప్తున్నా, రిజర్వేషన్ అనేది ప్రమోషన్లో కూడా రోస్టర్ విధానాన్ని అనుభవించడం చెప్పడం వల్ల మనము 18 నుంచి 32వ స్థానానికి పోయినాం. అంటే 100 సీట్లు ఉంటే ఆ 100 సీట్లలో 32వ సీట్ నుంచి బీసీడీని కేటాయించబడుతుంది. ఈ బీసీడీలో 28% మనుషులు ఉన్నారు, వాళ్ళకి 7% రిజర్వేషన్ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఓసీ కులాలలో ఉన్నటువంటి బలిజ కావచ్చు, మునూరు కాపులు కావచ్చు, ఇంకా చాలా కులాలు బీసీడీలోకి వచ్చేసి చేరిపోయినాయి. వాళ్లకు మనం ఆర్థిక పరిస్థితి లేక, తర్వాత సరైన ఆహారాలు అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినలేక, మనకు సరైన ఆలోచన విధానం లేక చేపల దాంట్లో మనము వాళ్ళ పూట గడవని స్థితిలో ఉంది. ఈరోజు చేపల చెరువులలో ప్రతిదీ దళారీ వ్యవస్థని నడుస్తుంది. దాంట్లో చేపల వ్యవస్థల మనళ్ళు మరి ఎంతమంది హై క్లాస్లో బతుకుతున్నారో మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సంఘాలని చెప్పుకున్నటువంటి ఇందాక నాగరాజన్న చెప్పినట్టు సంఘాలని చెప్పుకొని తిరుగుతున్న 30-40 సంఘాలు ఉన్న మన ముద్రాజులో జనాభా ఎక్కువ ఉన్నాము రాష్ట్ర మొత్తం మీద. కానీ చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు ఏమవుతుందంటే జాతిని, ముద్రాజ్ జాతిని మత్స్య ఏదైతే మత్స్యశాఖ ఉందో మత్స్యశాఖలో ఇంచుమించు 80% మన సంఘాలు ఉన్నాయి. 80% ఉన్నాయి. వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, అదే మిగతా వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉంది గమనించవలసిన అవసరం ఉంది. ఇవి అన్నింటినీ సాధించాలంటే మనము ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఐక్యత అనేది ఇలా ఐక్యత లేకపోతే ఇటు దగ్గర అన్ని కులాలలో ఇట్లే ఉంటుంది. కాకపోతే మన దగ్గర కోపము రేషం ఉండి ఎక్కడనో గట్ల కాడనో లేకుంటే ఎన్నో అన్నదమ్ములు ఎక్కడనో పంచాయతీలు వచ్చి వాడు మనం గెలవకున్నా సరే పక్కోడు గెలవాలి, వీడు పోయినా సరే అని ఎవడని చెప్పగానే మనం వినడానికి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో మనం సరైన విద్య పొందకపోవడము, ఎవరైనా చెప్పినప్పుడు గ్రహించలేకపోవడము. గ్రహించాలంటే విద్య ఉండాలి. విద్య ఉంటే ఆటోమేటిక్గా ఎవడేం చెప్తుండు, హైదరాబాద్ నుంచి వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళు ఏం చెప్తున్నారు, నిజమా అబద్ధమా అని పూర్తి స్థాయిలో మీరు గమనిస్తారు, ఆలోచిస్తారు. ఇప్పుడు ఆలోచించే విధానం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి మనకు ఇంచుమించు 75 సంవత్సరాల దగ్గరకు వచ్చినా ఇంకా రిజర్వేషన్ పొందని జాతి ఏదైనా ఉందంటే అది ఏకైక జాతి ముద్రాజ్ జాతి. ఎందుకంటే ఎక్కువ ఉన్నత కులాలటువంటి బాగా అభివృద్ధి చెందిన ఓసీ కులాలతో పోటీ పడలేము, తర్వాత ఉన్నదాన్ని దక్కించుకోలేని పరిస్థితి. ఎవరో 2-3 పోటీ పడి కష్టపడి సాధిస్తే వాళ్ళకు చాలా వేధింపులు జరుగుతున్నాయి. ఇంకా కూడా ఈ ఆధునిక కాలంలో కూడా ఆసకొత్తూరులో కావచ్చు, రామన్నపేటలో కావచ్చు, మరి గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. అయితే కాబట్టి మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే ముద్రాలు ఎక్కడున్నా సరే అందులో మెరుగైనటువంటి వ్యక్తులు ఎవరని గమనించి 1-2 పోటీ చేస్తే ఒక్కరినే నిలబెట్టి మాట్లాడుకొని కుల సంఘాలు మాట్లాడుకొని ఒక్కరినే నిలబెట్టి మనం రాబోయే ఎలక్షన్ల ఎమ్మెల్సీ గెలిపించే బాధ్యత మన దగ్గర ఉంది. కాబట్టి ఎంపీటీసీలు తర్వాత సర్పంచులు జడ్పీటీసీలు పూర్తి స్థాయిలో గెలుచుకొని ముద్రాజుల సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ అధికారం కంటే గొప్పది ముందు ఈ రాజకీయ అధికారం పొందాలి. అదేవిధంగా దానికంటే గొప్పది రిజర్వేషన్ కావాలి. ఈ 75 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ లేదు. కాబట్టి రిజర్వేషన్ రావాలంటే మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది ఈరోజు చర్చా కార్యక్రమాల్లో మీ సలహాలు, అదేవిధంగా మా నుంచి మేము కూడా మీకు కావలసినటువంటి మీకు ఉండే పరిస్థితులను, ఎందుకంటే మీకు ఇక్కడ లోకల్గా ఉండే పరిస్థితులకు తగ్గట్టు మీరు నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి
అక్కడ ఉండే పరిస్థితుల ప్రకారము బీసీ ఏను సాధించుకోవడానికి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది మాకు తెలిసిన వరకు మేము చెప్తాము. మీ దగ్గరికి వెళ్ళి కూడా అభిప్రాయాలు తీసుకుంటాం. మీరు దాని ప్రకారం ముందుకెళ్దాం. ఏ రాజకీయ పార్టీ కానీ ఎటువంటి మనం సంఘాలకు కూడా మనం వ్యతిరేకం కాదు. ఓన్లీ ముద్రాజ్ జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయానికి, రిజర్వేషన్ పొందకపోవడానికి జరుగుతున్నటువంటి సమస్య మీద పోరాడి కామారెడ్డి డిక్లరేషన్లో మన రేవంత్ రెడ్డి గారు మనకు బీసీ డి నుంచి ఏ ఇస్తా అని మాటిచ్చారు. ఇచ్చి కూడా 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో కార్యాచరణ మొదలుపెట్టి మన హక్కులను మన యొక్క పూర్తి స్థాయిలో మనం పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం కార్యాచరణ మొదలు పెట్టాలని, గ్రామ స్థాయి నుంచే ప్రతి ఒక్కరు నడుము బిగించాలని మీకు అవకాశం ఇచ్చి దీని ఇక్కడికి తన సొంత మరి ఖర్చులతోటి అదేవిధంగా మీ టైం అంతా స్పెండ్ చేసి చాలా పెద్ద పనులు కూడా వదిలేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై ముద్రాజ్, జై హింద్.